చెండి కిందకి ఎవరు లేదు మగులు వాళ్ళని చూస్తుంటేనే పచ్చి రక్తం తాకి రాక్షసులాగా హామకుల ప్రజల ప్రాణాన్ని పొట్టలు పెట్టుకునే దుర్మార్గులా కనిపిస్తున్నారు. నాకు ఎందుకు చాలా భయంగా ఉందండి. సీత సీత వాళ్ళు అడవిలో ఫారెస్ట్ లో అడవి ఇసుక దందా చేస్తున్నాం సీత. వాళ్ళు ఎంతమంది పేద రక్త మసాలా తాగుతున్నారు సీత. వాళ్ళకి భయపడి ఎక్కడికి వెళ్తాం అది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి దుర్మార్గులు మన వెంటబడి వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తాం సీత? సీత చెవండి అది కాదండి. పుట్టిన జిల్లా మీద ప్రేమ మమకారంతో మీరు కావాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితులు అలా లేవు. నా మాట విని వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకోండి ప్లీజ్. నా మాట వినండి. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కుక్కలు మన ఎంటి పడుతూనే వస్తాయి సీత. మనకంటే చిన్న దేశాలు సంపదతో ముందుకెళ్తున్నాయి. మన దేశం అప్పులు 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 చేతలు పెడుతుంది. ఎక్కడ ఉంది లోపు సీత? నేను కష్టపడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలెక్టర్ చదివాను. కనీసం ఒక్కడి కాపరేట్ కూడా కాలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? నాణ్యత లేని చదువు, నాణ్యత లేని విద్య, నాణ్యత లేని వైద్యం, నాణ్యత లేని కట్టుబాటు, నాణ్యత లేని రాజకీయ నాయకుల చేత నాయకులు వీళ్ళందరినీ కప్పిపుచ్చుకోవడానికి మీడియా. ఇంకెక్కడే ముందుకెళ్తుంది మన దేశం? ఇంకెక్కడే ముందుకెళ్తుంది మన దేశం? చెప్పు చేత చెప్పు. అది కాదండి. మీకు ఏదైనా జరుగుతుందేమోనని, ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది. సీత సీత నేను మాట్లాడబడి ఆత్మహత్యాను. నాకు అన్నం పెట్టు. అయ్యో నా మతి వల్ల మర్చిపోయాను. ఈరోజు మీకు ఇష్టమని గుత్తొంకాయ కర్రీ వండాను. రండి భోజనం వడ్డిస్తాను.